రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన ఇమ్యూన్ సిస్టము జాయింట్స్ని ఎఫెక్ట్ చేయడం అన్నమాట. ఈ జాయింట్ని ఎఫెక్ట్ చేయడం అంటే ఈ సైనోవియల్ టిష్యూని ఇన్ఫ్లమేషన్ చేస్తూ దానివల్ల జాయింట్ స్టిఫ్నెస్ ఇంకా జాయింట్ డీజనరేషన్కి దారితీస్తుంది. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది ఇంకా మనకి ఎలా ప్రజెంట్ అవుతుంది అంటే చాలామంది పేషెంట్స్ మనకు చెప్తూ ఉంటారు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. మార్నింగ్ జాయింట్ స్టిఫ్నెస్, మల్టిపుల్ జాయింట్స్లో నొప్పి రావడము. జాయింట్ స్టిఫ్నెస్ ఏంటి అంటే ఒక గంటన్నర వరకు పొద్దున్న లేవగానే ప్రధానంగా 2 చేతులలో స్మాల్ జాయింట్స్ బాగా ఎఫెక్ట్ అవ్వడము, స్టిఫ్నెస్ 2 చేతులలో ఒకే రకంగా ఉండడము, అది ఒక గంటన్నర తర్వాత మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉండడం చూస్తూ ఉంటాం. సో ఇది ప్రధానంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. ఈ కీళ్ళవాతం ఉన్న వాళ్ళలో డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఇది ఎలా మనకి ఉందని నిర్ధారణ చేసుకుంటాము అంటే బ్లడ్ టెస్ట్, రక్త పరీక్షలు చేయడం వల్ల, రుమటాయిడ్ ప్రొఫైల్ చేయడం వల్ల మనకి కీళ్ళవాతం ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతుంది. కీళ్ళవాతం ఉన్నవాళ్ళు ఎప్పటికీ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్, డీమార్ట్స్ అంటాం. ఆ డ్రగ్స్ అనేవి ఎప్పటికీ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. సో రెగ్యులర్గా మళ్ళీ బ్లడ్ టెస్ట్లు ఎవ్రీ 6 మంత్స్కి చేస్తూ బ్లడ్ వాల్యూస్ని బట్టి మనం ఈ డోసేజ్ అడ్జస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఎర్లీగా రికగ్నైజ్ చేసినప్పుడు ఇన్ఫ్లమేషన్, ఈ ఆర్థరైటిస్కి సంబంధించిన సిమ్టమ్స్ ఎక్కువగా అవ్వకుండా మనం ఈ జాయింట్ డీజనరేషన్స్ ఎక్కువగా అవ్వకుండా జాయింట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో యూజువల్గా చాలామందిలో ఏంటి అంటే చేతులలో ఈ ఫింగర్స్ వంకర అయిపోవడము, కాళ్ళల్లో ఫింగర్స్ వంకర అయిపోవడము రెగ్యులర్గా చూస్తుంటాం. ఇది ఎవరికైతే డిసీజ్ సివియారిటీ చాలా ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి జాయింట్ డిస్ట్రక్షన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇట్లా చూస్తూ ఉంటాం. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కామన్గా మనకి ఎక్కువ సివియారిటీ ఉన్న వాళ్ళలో ఏ జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఇబ్బంది ఎక్కువగా దేనిలో అవుతుంది అంటే భుజం నుండి మొదలుకొని తుంటి జాయింట్, మోకాలు జాయింట్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే మనకి తుంటి జాయింట్, నీ జాయింట్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇబ్బందులు అనేది వాళ్ళకి నడవడానికి, డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి చాలా డిఫికల్టీస్ చూస్తూ ఉంటాం. నార్మల్గా ఆస్టియోఆర్థరైటిస్ అనేది వయస్సుకు సంబంధించిన ఆర్థరైటిస్. ఇది అందరికీ మనం 55-60 సంవత్సరాల పైబడిన వారికి మోకాళ్ళ అరుగుదల చూస్తూ ఉంటాం. దాంట్లో ఈ కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి ఎర్లీ స్టేజ్ 30 సంవత్సరాల నుండే డిసీజ్ సివియారిటీ ఎక్కువగా ఉంటే వాళ్ళకి అరుగుదల రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. వీళ్ళకి ఫస్ట్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఇదంతా ట్రై చేసిన తర్వాత కూడా ఈ డిసీజ్ సివియారిటీ చాలా ఎక్కువగా ఉంది, అసలు నడవలేకపోతున్నారు, జాయింట్ కంప్లీట్గా డిస్ట్రక్ట్ అయింది అన్నప్పుడు మనం దానికి మళ్ళీ సర్జికల్ ఆప్షన్స్ గురించి చూడాల్సి ఉంటుంది. వీళ్ళలో నార్మల్గా మోకాళ్ళ అరుగుదల ఉన్న వాళ్ళల్లో, పేషెంట్స్లలో, ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళల్లో మనం బయట వైపు వంకర్లు చూస్తూ ఉంటాం. కీళ్ళవాతం ఎక్కువగా ఉన్న వాళ్ళలో, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే వాల్గస్ డిఫార్మిటీస్ అంటే మోకాళ్ళు లోపల వైపు వంకర అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో ఈ కీళ్ళవాతం అనేది ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీన్ని ఎర్లీగా మనకి సిమ్టమ్స్ ఎలా అంటే రోజు లేచిన తర్వాత మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉండడము, స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండడము. ఇది రెగ్యులర్గా ఒక 1 మంత్ 6 వీక్స్ వరకు రోజు మార్నింగ్ ఇదే ఇష్యూ ఉంటుందంటే డెఫినెట్గా ఎవాల్యుయేషన్ అవసరము. ఎవాల్యుయేట్ చేసుకుని ఈ డిసీజ్ సివియారిటీని తగ్గించడానికి మెడికేషన్ వాడడము, ఆర్థోపెడిషియన్ని కన్సల్ట్ చేయడం అనేది అవసరం ఉంటుంది. ధన్యవాదాలు.